హలో అండి అందరికి. ఇదైతే మన సండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే సరూర్ నగర్ రైతు బజార్కి వెళ్ళామన్నమాట. దాని తర్వాత వచ్చిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ అనమాట. లంచ్కి అయితే మేము చికెన్ కర్రీ ఇంకా బగార్ రైస్ చేసుకుందాం అనుకున్నాం అనమాట. అందుకని నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ కట్ చేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి అయితే బగారా రైస్ కి చికెన్ కి కలిపండి. ఇంకోటి ఇక్కడ పచ్చి పులుసులో కూడా యాడ్ చేస్తాము. ఆనియన్ అయితే క్యారెట్ అయితే వచ్చేసి బగారా రైస్ కి ఒకటి, ఎందుకంటే చికెన్ లో క్యారెట్ వేయం కదా, అందుకని కట్ చేసి మూడైతే కట్ చేసిన. కట్ చేసిన తర్వాత ఇంకా రైస్ అయితే ఫస్ట్ కడుగుతున్నాం అనమాట. బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాము. నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మా దగ్గర బాస్మతి రైస్ ఉన్నాయని చెప్పేసి ఇంకా బాస్మతి రైస్ అయితే పెట్టినామండి. మేమైతే 4 మెంబర్స్ అయితే మేము 500 గ్లాసెస్ పెట్టాం. అంటే చిన్న గ్లాసే, పెద్దదైతే ఏం కాదు. ఇంకా మనం బాస్మతి రైస్ ఏం చేయాలంటే కొంచెం నానితే మంచిగా వస్తుంది అనమాట. అదనేది మేమైతే ఒక 5.5 గ్లాసెస్ పోసేసి మంచిగా ఫస్ట్ ఒక 2 టైమ్స్ అయితే నార్మల్ ట్యాప్ వాటర్ తో అయితే వాష్ చేసినాము. ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసిన తర్వాత 1 టైం వచ్చేసి మంచి నీళ్ళు ఉంటాయి కదా మనం తాగేవి, దాంతో అయితే వాష్ చేసినాం అనమాట. దాంతో వాష్ చేసిన తర్వాత ఒక ½ నుంచి 1 అవర్ వరకు అయితే నానబెట్టుకోవాలి, ఎందుకంటే మంచిగా అవుతుంది అన్నము. ఇంకో ఇంకా మేమైతే చికెన్ తెచ్చినాం అనమాట. చికెన్ వచ్చేసి క్వాంటిటీ అయితే కేజీ అండి. ఇట్లాంటి మేమైతే ఈ గిన్నె తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది బ్లౌల్ మొత్తం హోల్స్ హోల్స్ ఉంది కదా, అట్లుంటే మనము కడుగుతాం కదా, కడిగిన తర్వాత ఇంకా కింద అయితే అడుగున వాటర్ అయితే ఉండవు అనమాట. అందుకని మేమైతే చూస్ చేసుకున్నాం. అదైతే మంచిగా వాటర్ తో అయితే మంచిగా కడగాలన్నమాట చికెన్. ఇంకోటి మేము చికెన్ ఉండడానికైతే ఇది పెద్ద తీసుకున్నాం. దీన్ని చేపల అటిక అంటారు, అంటే మా సైడ్ అట్లనే అంటారు. చేపలు వండే గిన్నె అన్నమాట. ఎందుకంటే అది కొంచెం ఫ్రీగా కలపడానికి ఉంటుందని చెప్పేసి మేమైతే అట్లా తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పోసినాం. కేజీ చికెన్ కదా, 3 స్పూన్స్ అయితే ఆయిల్ పోసినాం అండి. ఇది వచ్చేసి ఇంకా మనం బిర్యానీ మసాలా నార్మల్ ఉంటాయి కదా స్పైసెస్, చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, ఇంకా ఆకు, ఇది మంచి స్మెల్ వస్తుంది అనమాట. అందుకని ఇదైతే వేసేసినాము. అవి మంచిగా అయిన తర్వాత పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తాం మనం ఎప్పుడైనా. పచ్చిమిర్చి కూడా మంచిగా ఒక 50 to 60% ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం మెత్తగా కావాలి పచ్చిమిర్చి. దాని తర్వాత అయితే మేము మంచిగా ఉల్లిగడ్డలు వేసినాము. మేమైతే మా కజిన్ నేను ఇద్దరం కలిసి చేసాం. తర్వాత వీడియో తీస్తుంది అనమాట, నేనేమో కుకింగ్ చేస్తున్నాను. ఇంకా ఇది మంచిగా కలిపిన తర్వాత మంచిగా ఎర్రగా కావాలన్నమాట. ఎర్రగంటే ఒక 70% అట్లా వేగాలి, మంచిగా ఉడకాలి, లేకపోతే ఇంకా అది గట్టిగా ఉంటది. ఇంకా మా దగ్గర అయితే దీని మీద మూత సెట్ అయితే ఏం లేదు. ఇది చేపలటిగా అని చెప్పినా కదా, ఇంకా పాతది దోశ పెనం ఉంటే దాని మీద అయితే పెట్టేసినాం అనమాట. ఎందుకంటే దానికి సెట్ అయ్యేది ఒక్కటే ఉంది, వేరే ఏం లేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇదైతే మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి అయితే మాకు టైం పట్టింది. మరి మేము కొంచెం చిన్నగా కట్ చేయాల్సిందేమో, కొంచెం పెద్ద పెద్ద కట్ చేసినాం అనమాట ఆనియన్స్ అయితే వచ్చేసి. ఇంకా అది వేగుతుండగానే ఇంకా పక్కన స్టవ్ కూడా ఖాళీగానే ఉంది. ఇంకా రైస్ కూడా అప్పటికే మంచిగా నానినాయి అనమాట. ఇంకా పక్కనైతే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసినాము బగారా రైస్ కి. ఇదైతే సేమ్ ఇంగా ఇందాకటి మసాలాలే అండి. కాకపోతే దీంట్లో ఒకటైతే ఎక్స్‌ట్రా యాడ్ జేషినా నేను, స్టార్ పువ్వు ఉంటది గదా, అది యాడ్ జేషినా. కొంచెం మీకు ఇదే టైంలో కావాలి అంటే పుదీనా, కొత్తిమీర, ఇంకా కరివేపాకు యాడ్ జేసుకోవచ్చు. మేమైతే సింపుల్‌గా ఏసేసినాము. అవైతే ఏమి యాడ్ జేయలేదనమాట. అది మసాలా అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ ఒకటేసారి ఏసినామనమాట. ఇంగ ఎందుకులే అన్నీ మరీ దీంట్లో అంత ఫ్రై అవ్వనవసరం లేదు. జస్ట్ సెమీ కుక్ అయినా అయిపోతది. అంటే ఒక 50-60% కుక్ అయినా సరిపోతది. ఎందుకంటే అది మళ్ళీ వాటర్‌లో ఉడుకుతది కదా, అందుకని. ఈలోపైతే ఈ కర్రీకి వేసిన ఉల్లిగడ్డలు గూడా మంచిగా మగ్గినాయన్నమాట. అయితే ఇంగా దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసినాము. ఇంకా పప్పు గూడా పసుపు గూడా ఏసినాం. సారీ, పప్పు కాదు, పసుపు. పసుపు అయితే ఇదైతే పట్టిచ్చింది. కొనుక్కొచ్చింది కాదు. పసుపు కొమ్ములు చేసి ఇంట్లో పట్టిస్తారు గదా, అది పట్టిచ్చిందనమాట పసుపయితే. అందుకే కొంచెం ఏసినా మంచి కలరొస్తది. స్మెల్ గూడా అట్లా తీయంగానే మంచి వాసనొస్తది. నార్మల్‌గా బయట కొనుక్కొచ్చిన పసుపయితే అట్లయితే స్మెల్ రాదు. ఇంగ నెక్స్ట్ అయితే అది ఇది సైమల్టేనియస్‌గా చూస్తూ కుక్ చేస్తున్ననమాట. ఇంగా అల్లం ఎల్లిగడ్డ, పసుపు మంచిగా పచ్చి వాసన పోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఉంటది గదా, ఈలోపు అది గూడా నీళ్ళైతే మంచిగా ఉట్టింది. మనం ఎప్పుడైనా సరే చికెన్ ఏస్తాం గదా, చికెన్ ఏసినప్పుడు హై ఫ్లేమ్‌లోనే ఉంచాలనమాట. చికెన్ వేసినప్పుడు లో ఫ్లేమ్‌లో ఉంచొద్దు. పీస్ సరిగ్గా ఉండదు. హై ఫ్లేమ్‌లో ఉంచితే మంచి టేస్ట్, పీస్ గూడా మంచిగుంటదనమాట. మంచిగా అనిపిస్తది పీస్ గూడా.
లో ఫ్లేమ్‌లో ఉంటే నాకైతే అసలు నచ్చదు. కుకింగే మొత్తం అసలు ఆ చికెన్ టెక్స్చరే మారిపోతది. అందుకే హై ఫ్లేమ్‌లో ఒక మినిమమ్ ఒక 5 మినిట్స్ అని ఉంచాలనమాట. అట్లా వదిలేయండి. ఇంకోటి అయితే రైస్ అయితే కలిపినాము. యాక్చువల్‌గా మేము బగారా రైస్‌లో గూడా అల్లం వెల్లిగడ్డ ఏస్తామనమాట. ఇంట్లో అయితే లేదు అయిపోయింది. లాస్ట్ కొంచెమే ఉంటే చికెన్‌లో ఏసేసినా. ఇంక దీంట్లో లేదు గదా! ఏం జేసినామో జూడండి. ఆ డబ్బా కడిగి మరి దాంట్లో పోస్తున్నాం ఆ బగారా రైస్‌ల. ఆ డబ్బా కడిగే దానికోసమే. నెక్స్ట్ అయితే దీంట్లో మేము ఇదేసినాం ధనియాల పొడి ఏసాం. ధనియాల పొడి ఏసి కలిపినామనమాట. ఇంకా ఇంకా అదైతే మేమైతే ఆల్రెడీ ముందే దాంట్లోనే కొలిచి పెట్టుకున్నాం. నీళ్ళు ఏందనేది. ఫస్ట్ అయితే ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కలిపినాం గదా! డబ్బాల నీళ్ళు. అదైతే పోసినాము. తర్వాత ఇంగ మిగతాయన్నీ పోసినాము. ఫస్ట్ గిన్నెలో కొలుచుకొని పెట్టుకున్నాము. 5 ½ గదా! 5 ½ అంటే మీరెట్లా పోసుకోండి అంటే, అది నానబెట్టుకోకపోతేనేమో 1:2 అంటే నార్మల్ రైస్ ఉన్నట్టే పోయండి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు. లేకపోతే నానబెట్టుకున్నారు అంటే, ఒకటికి 1:30నే పోయండి. అట్లయితే మంచిగొస్తది. లేకపోతే మెత్తగా అయిపోతది అన్నము. ఇంగా వాటర్ పోసిన తర్వాత నేనైతే రాక్ సాల్ట్ ఏసిన. కల్లుప్పు అంటారు గదా! అదైతే ఏసిన. ఎందుకంటే అదుంటే మాక్సిమం నేను దాన్నే ఏస్తా. నాకది నచ్చుతది. ఆ టేస్ట్ కూడా బావుంటదనిపిస్తది దాంతోనైతే. ఇంకా ఆ చికెన్ గూడా కలిపేసిన. ఇదొచ్చేసి చింతపండు గుజ్జనమాట. నార్మల్‌గా ఇన్‌స్టాంట్‌గా అయిపోతది. ఇది మా అత్తయ్య వాళ్ళు చేస్తారనమాట. మా పెద్దత్తయ్య చేసి పంపించింది. ఇదెట్లా అంటే మంచిగా చింతపండు బాగా నానబెడతారు. ఎక్కువ నీళ్ళు పోయకుండా. నానబెట్టి ఏం చేస్తారు, మంచిగా దాన్ని కలిపి దాంట్లో నుంచి గుజ్జు తీసి, కొంచెం లైట్‌గా ఆయిలేసి, దాంట్లో ఉన్న చెత్త అంతా తీసేస్తారనమాట. తీసేసి మంచిగా మసలబెడతారు బాగా దగ్గరికయ్యేదాకా. ఇది మనము ఔట్ ఆఫ్ కంట్రీస్ కూడా పంపించుకోవచ్చు. వాళ్ళకి ఈజీ ఉంటది. వెయిటేజ్ ఎంతుందో అంత చింతపండయితే ఎళ్తది. ఇది స్టోరేజ్ ఉంటదనమాట మంచిగానే. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులంటే అన్ని రోజులుంటది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకపోయినా ఉంటది గానీ, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎక్కువ ఫ్రెష్‌గుంటదనమాట. ఇది ఇన్‌స్టాంట్‌గా ఒక 2 స్పూన్స్ ఏసి, వాటరేసి కలిపి, ఆనియన్స్ ఇట్లా ఏసి పోపు బెట్టుకుంటే అయ్యే పోతది. అంత ఈజీ అనమాట. అంత ఈజీ మంచిగుంటది. ఉప్పు, కారం ఏసుకోవచ్చు. లేకపోతే మీకు కావాలి అంటే పచ్చిమిరపకాయలు గూడా ఏసుకోవచ్చనమాట. మా మరదలకైతే ఇట్లా ఎండు కారమే అనమాట ఇష్టము. చిల్లీ పౌడరే ఇష్టమనమాట. అందుకని ఇంక పచ్చి కారం వేయలేదు. ఇట్లా ఏసి దీంట్లో పోపు బెట్టుకుంటే పచ్చి పులుసు అయిపోతది. ఇన్‌స్టాంట్ అసలు 2 మినిట్స్ అంతే. ఈలోపైతే వాటర్ గూడా మంచిగా బాయిల్ అయినాయి. మనము వాటర్ ఏం జేయాలంటే ఇది బాయిల్ ఎమ్మటే ఎయొద్దు. ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మసలనియాలి నీళ్ళు. ఎందుకంటే ఆ నీళ్ళకి ఆ మసాలాకు మంచిగా పట్టాలి గదా! అలా మసలనిచ్చిన తర్వాత మనమైతే ఇది మంచిగా రైస్ ఏసి కలుపుకోవాలన్నమాట. నాకైతే అసలు వీడియో ఎడిట్ చేస్తే గూడా మంచిగా తినాలనిపిస్తుంది. ఆల్రెడీ అది తిన్నా. కానీ ఇంత లేట్‌గా పెట్టడానికి కారణం ఏందంటే నాకు ఆఫీసు ఇవి టైమింగ్స్ అన్నీ సెట్ అవ్వట్లేదన్నమాట. అందుకే కొంచెం లేట్ అయితుంది. ఈలోపు ఈ చికెన్ అయితే కొంచెం ఉడికిపోయింది, మగ్గింది. మగ్గిన తర్వాత నేనైతే కారం ఏసానన్నమాట. కారం అయితే మంచిగానే ఏసినా నేను. ఎందుకంటే అది చూడడానికి అట్లా కారం రెడ్‌గుంది గానీ నార్మల్‌గానే ఉంది కారం. అంత ఎక్కువైతే ఏం లేదన్నమాట. ఇంగా ఉప్పు, కారం అన్నీ ఏసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే నాన్ వెజ్‌లో అయినా, ఏ కర్రీలో అయినా సరే కారం ఏసిన ఎమ్మటే ఇట్లా నీళ్ళు పోయొద్దనమాట. మొత్తం అది గొడ్డు కారం తిన్నట్టుంటది. ఉత్తి కారం నీళ్ళు తిన్నట్టే ఉంటది. అస్సలు అట్లా చేయొద్దు. మంచిగా మగ్గాలి కారం అనేది. కారంకి కూడా ఒక పచ్చి స్మెల్ అనేది ఉంటదనమాట. అది పోవాలి. అది పోతేనే మంచి టేస్ట్ వస్తది కర్రీకి. ఇంగా నెక్స్ట్ అయితే నేను వాటర్ అయితే ఎక్కువనే పోషిన. ఎందుకంటే మా మరదలు వీళ్ళంతా కొంచెం గ్రేవీ ఎక్కువ ఇష్టపడతారనమాట. అందుకని ఇగ గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పేసి మంచిగా ముక్కలన్నీ మునిగిందాకైతే వాటర్ పోషిన. గ్రేవీ అంటే వాళ్ళకింక అంతే ఇష్టం గ్రేవీ. చేసానేమో డీప్ ఫ్రై లేపోతే గ్రేవీ అనమాట. వాళ్ళకి సెమీ గ్రేవీ అట్లా ఎక్కువ తినరు. ఇంగా కొంచెం మంచిగా మసిలిన తర్వాత కర్రీ మంచిగా ఉడుకుతున్నప్పుడు ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ ఏసిన. చిన్నది అంటే టేబుల్ స్పూన్స్ కాదు చిన్నదింకా. ఇంక మొత్తానికైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అనుకోండి. అట్లా ఏసిన తర్వాత నెక్స్ట్ అయితే గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్. గరం మసాలా, ధనియాల పొడి అనేవి 2 ఇంట్లో ఏసినా. ఇంట్లో ఏసినయి నాన్ వెజ్‌కి టేస్ట్ ఉంటాయి. ఇట్లయితే మంచిగా కలుపుకోవాలనమాట. మంచిగా కలుపుకొని నెక్స్ట్ అయితే ఇది ఇంకా కొంచెం ఒక 5-10 మినిట్స్ ఆగిన తర్వాత నేనైతే చిక్కగా ఉండాలి గదా! అట్లా గ్రేవీ కావాలని మొత్తం వాటర్ వాటర్ కూడా తినడానికి ఇష్టపడరు కదా! చిక్కగుండాలి. చిక్కగుండాలంటే మనం ఏదో ఒకటి యాడ్ చేయాలి. టమాటా గుజ్జో, పెరుగో లేకపోతే కొబ్బరి. మేమైతే మంచిగా కొబ్బరేసినాం. ఇన్‌స్టాంట్ ఉంటది కదా అని చెప్పేసి ఇంట్లో కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా ఏసేసినామనమాట. నెక్స్ట్ అయితే ఈలోపైతే బగారా రైస్ అయింది. మేము కొత్తిమీర అవి ఏమి వేయలేం కదా! ఇంక మీరంగా ఇద్దామని చెప్పేసి ఏసినాము. యాక్చువల్‌గా మేము అన్నీ ఏస్తాము. కాకపోతే ఈసారి సింపుల్‌గా ఏసినాము. ఇంకోటేంటి అంటే వీడియో ఇద్దామనే ఇంట్రెస్ట్‌తోని అసలు దీంట్లో కొత్తిమీర, పుదీనా ఇంగా మర్చిపోయినాము. ప్లస్ ఎయకపోయినా గూడా మేము చేస్తామనమాట అప్పుడప్పుడు. చేస్తాం, ఎయకుంటే చేస్తాం. ఇంగ ఏదో ఒకటి సింపుల్ ప్రాసెస్ అని జెప్పేసి ఇట్లా గూడా ఈజీ గూడా చేసుకోవచ్చు. అది అన్నీ ఉండాల్సిన అవసరం లేదు.
ఇట్లా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మంచిగానే ఉంటది. ఇంకా నెక్స్ట్ అయితే ఇది మేము పచ్చి పులుసులోకి పోపు పెడతాం అనమాట. చిన్న కడాయి మాకు పచ్చి పులుసులో పోపు అంటే చాలా ఇష్టం. ఎక్కువ నూనె మంచిగా నాకు అయితే అసలు ఎంత నచ్చుతుందో నాకు అసలు పచ్చి పులుసుని బీట్ చేసేది అనిపించదు అనమాట. ఎందుకంటే దాంట్లో ఆనియన్స్ కూడా నాకు అంత ఇష్టము. మస్తు ఉంటాయి, క్రంచీ క్రంచీగా మస్తు ఉంటాయి. ఆనియన్స్ అయితే మేము ఎక్కువ వేసుకుంటాము, కానీ చాలా నార్మల్ గానే వేసినాం ఎందుకంటే అన్ని కలిపినాం కదా, అందుకని అట్లా వేసినాము. నార్మల్ గా అయితే మేము ఇలా అయిపోతే తినే ముందు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అది పెద్ద ఫ్రై అయ్యేది ఏమి ఉండదు. నెక్స్ట్ అయితే ఇంకా పోపు తీసుకొచ్చి చారులో వేస్తే అయిపోతది. ఇందాక చూసారుగా 2 మినిట్స్ కూడా పట్టలేదు కలపడానికి. అంత ఈజీ అనమాట చారు ప్రాసెస్. మస్తుంటది. ఎవరైనా ట్రై చేసుకోవచ్చు చింతపండు గుజ్జుతోని. అక్కడ దాంతోని పులిహోర చేసుకోవచ్చు. ఇంకా పులుసులు చేసుకోవచ్చు. ఎగ్ పులుసు ఇట్లాంటి కర్రీలు ఉంటాయి కదా, ఎగ్ పులుసు, బెండకాయ పులుసు, కాకరకాయ పులుసు అట్లాంటి కర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టంట్ అంటే ఇన్స్టంట్, అసలు 2 మినిట్స్ అయిపోతది అయితే అది ఉంటే. దాని వల్లనే కదా ఎక్కువ చింతపండు నానబెట్టేది, టైం పట్టేది. ఇంకా అది లేకపోతే ఎందుకంత టైం అవుతుంది. అయితే ఈ లోపు అయితే చికెన్ అయితే మంచిగా ఉడికిందనమాట. మంచిగా ఉడికి దగ్గరికి అయింది. అయిన తర్వాత నేనైతే కొత్తిమీర వేసేసిన, లాస్ట్ వేసిన కొత్తిమీర. ఇంకా నాకైతే ఇంకా అసలు మస్తు మస్తు అంటే మస్తు నచ్చింది. రెండిటికి రెండు టేస్ట్ అయితే మస్తు ఉన్నాయి అనమాట. మంచిగా ఉన్నాయి. మరి ఎక్కువ స్పైసీ కాలేదు, అట్లని తక్కువ అయితే లేదు. చాలా అంటే చాలా టేస్టీ ఉన్నది. యాక్చువల్ గా ఎవరికైనా పక్కన వాళ్ళతో అనిపిస్తుంది. నాకు నేను నిన్న తింటా, నేను పక్కన వాళ్ళు ఉన్న తింటా. ఎందుకంటే నేను అంత ఇష్టంతో కుక్ చేస్తాను అనమాట. ఎట్లెట్లనో కుక్ చేయంటే కొంతమంది ఎట్లా అంటే వాళ్ళకి మంచిగా వంట వచ్చినా కూడా ఇష్టంతో కుక్ చేయరు. వాళ్ళు చేసిన వంట వాళ్ళు తినరు అనమాట. నేను అట్లా కాదు, ఇష్టంతో చేస్తా, అంతే ఇష్టంతో తింటా కూడా. ఇంకా అన్నమైన వెంటనే అయితే మేమైతే మంచిగా ప్లేట్ లో పెట్టుకున్నాం. మంచిగా చిల్ ఐటమ్ అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, మేము నలుగురం ఉండే, మా కజిన్స్. ఇంకా కజిన్స్ తోనే తిన్నా, ఎంజాయ్ చేసిన ఆ రోజైతే మొత్తానికి. ఇంకా నెక్స్ట్ అసలు యాక్చువల్ ప్లాన్ ఏంది అంటే మేము ప్రోటీన్ బార్ వేసుకుందాం అనుకున్నాము. అంటే నార్మల్ గా అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి లడ్డు ఉంటది కదా, బెల్లం పాకం వేసి చేసుకుందాం అనుకుందాం అనమాట. ఎంత తంటాలు పడ్డామంటే మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ అయితే మంచిగా అన్ని వేయించుకున్నాం అనమాట. ఎట్లా అంటే పల్లీలు, ఇంకా పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇవి ఇంకేంటి నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ ఏసినాము. ఏసినాక ఏమైందంటే మంచిగా అయితే మీ స్టోరీ అంతా మీకు చెప్తా చూడండి. మంచిగా మంచి గోడ అంటే గోడ నిదానంగా మస్తు ఓపికతో ఏసినాము. 2 స్టవ్‌లు పెట్టి అన్నీ ఎంచుకుంటా కూర్చున్నాము. అయితే మేము చేసింది ఏంటంటే మంచిగానే అంటే యూట్యూబ్‌లో చూసినాం మేము పాకం ఎట్లా పట్టాలి అని. ఇప్పటికి మాకు ఎప్పుడు చూసినా పాకం దగ్గరనే పోతది. అసలు పాకం ఎట్లా పట్టాలో మాకు ఐడియా వస్తలేదు. ఆ ప్రోటీన్ బార్ చిక్కీ ఇంకా పర్ఫెక్ట్‌గా ఎట్లా చేయాలో మీరు ఎవరైనా తెలిస్తే కామెంట్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే మేము ఎన్ని సార్లు చేసినా ఏ స్వీట్ చేసినా అట్టర్ ఫ్లాప్ అయితుంది. ఇది ఎందుకో మరి సాగరన్నా సాగుతుంది. ఇదైతే ఘోరం అసలు. మా ఇంట్లో అయితే అసలు బెల్లం ఉండి, నార్మల్ బెల్లం ఉండి 2 కడాయిలలో 2 పెట్టాము. 2 ఇండివిడ్యువల్‌గా చేద్దామని చెప్పేసి. ఏది సక్సెస్ అవ్వలేదు. మొత్తం దాంట్లో ఏసిన తర్వాత లొచ్చు లొచ్చు అయిందనమాట. లొచ్చు అయితే ఇక అదైతే మొత్తం అయితే నేను వీడియో షూట్ చేయలేదండి. ఎందుకంటే అంత చిరాకులో ఉండే. అస్సలు షూట్ చేయలేదు వీడియో. మొత్తం అసలు ఎంత కలిపినా లొచ్చు అయితుంది. అసలు ముద్దలు అవ్వట్లేదు. ఇంక దాన్ని ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. ఇంగా మిక్సీ తీస్తే ఫస్ట్ మిక్సీ గూడా తిరగలేదసలు. అంత లూజుగుంది. అసలు సాగుతుంది మొత్తం. మిక్సీ అయితే కొంచెం గూడా పట్టలేదు. ఇంగా మాకేం ఐడియా వచ్చిందంటే కొంచెం గాలి కింద పెట్టినాం అది కొంచెం లైట్‌గా ఎండిన దాకా. దాని తర్వాత ఇంకా మళ్ళీ పల్లీలు ఎక్స్‌ట్రా తీసుకొచ్చి, ఆ పల్లీలు ఏయించి అవి పొడి కొట్టినామనమాట. అవి పొడి కొట్టి అది లూజ్ అయింది గదా! మరీ స్మూత్‌గా మిక్సీకి జారిపోతుందసలు. అది గూడా మిక్సీ పట్టట్లేదు. అట్లా అని జెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఆ పల్లీల పొడి ఏసినాం. పల్లీల పొడి ఏసిన తర్వాత నెక్స్ట్ ఇంగ ఇది కొంచెం ఏసి, ఆ పొడి డ్రైనెస్ కోసం ఏసి, ఇంగ మొత్తం తిప్పితే అప్పుడు గూడా ఫస్ట్ ఒక 2 రౌండ్లు తిరిగింది. మళ్ళా ఆగిందనమాట. అంటే మొత్తం ఇంక డ్రై అవ్వదు గదా! కిందనున్న మొత్తం ఫస్ట్ ప్లేట్‌లలో అచ్చుల్లాగా పోసినామనమాట. ఇంగ అది మొత్తం తీసి అమ్మో! ఫ్యాన్ కింద పెట్టి చాలా అంటే చాలా ఫస్ట్ చాలా చిరాకొచ్చింది. అనిపించింది అసలు ఎందుకు చేసుకున్నామో అనిపించింది. అవేమో తక్కువ కాస్ట్ బాగా కాస్ట్ పెట్టి తెచ్చినాం. ఆ పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఇంకా ఎట్లా వేస్ట్ చేయబుద్దయితది చెప్పండి. అట్లా తిందామంటేనేమో మేమేం చేసాం లాస్ట్‌లా అది లూజ్ అయితుందని చెప్పేసి ఎక్స్‌ట్రాగా మా దగ్గర ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ ఏసినాము. ఇంగ అస్సలంటే అసలు అది నార్మల్‌గా కూడా తినలేము ఇంగ. మొత్తం అది సీడ్ అసలు గింజలు గింజలు తగులుతుంది. అసలు తినలేమింగ. అటు ఇటు ఏసి ఫ్యాన్ కింద పెట్టి ఎట్లనో అది కింద తిప్పి మీద తిప్పి అటు ఇటు పల్లీల పొడేసి ఇంగ లాస్ట్‌కైతే
ఇంగ పొడి పొడి చేసినామనమాట. ఇంగ పొడి చేసి మేమైతే లడ్డూలు చుట్టినాం. ఆ లడ్డూలు చుట్టేసరికి మాకైతే నైట్ 11 అయిందనమాట. ఈవినింగ్ ఎప్పుడో 3:30కే, 4కో స్టార్ట్ చేసినాము. నైట్ 11 అయింది. దాన్ని చేయాలా వద్దా, ఏం చేయాలో అర్థం కాకుండా, ఇంట్రెస్ట్ లేకుండా అట్లా చేసినాం. ఫైనల్‌గా అయితే ఇంక ఏదో ఒకటి చేసి పొడి కొట్టి లడ్డూలు చేసినామనమాట. లడ్డూలయితే మస్తు టేస్ట్ వచ్చినాయి అంత కష్టపడ్డందుకు. చెప్తే నవ్వుతారు. 4 కిలోల లడ్డు చేసినామండి. అది ఎక్కువైంది, అది తక్కువైంది, ఇది ఇట్లా అయింది, అట్లా అయిందని కలిపి 4 అనమాట. 4 కిలోలు. ఇంక నెక్స్ట్ డే అయితే మార్నింగ్ ఇంగా సాయిలో అప్పలేసుకొని తిన్నాను. మళ్ళీ ఇంకా ఇదైతే పప్పాయ కూడా కట్ చేసుకున్నామంటే పప్పాయ తినేసి ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను నా హాస్టల్‌కి అయితే స్టార్ట్ అయ్యాననమాట. ఎందుకంటే ఇంక ఆ రోజు నాకు ఆఫీస్ ఉండే మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఈ సండే అయితే ఇట్లా అయిపోయింది. మీరెట్లా ఎంజాయ్ చేశారు సండేని కామెంట్ చేయండి.